హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 అండ్ డే 64 ఎపిసోడ్ 65 అన్నమాట. ఈరోజు నామినేషన్ డేట్ 10th వీక్ నామినేషన్ అన్నమాట. రూల్ ప్రకారం నాకు వచ్చిన ఫస్ట్ అప్డేట్ 6 అన్నారు. అందుకని 6 నామినేషన్ అని స్టోరీ పెట్టాను. కానీ ఎపిసోడ్లో లైవ్లో కూడా టెలికాస్ట్ చేయలేదు. ఎపిసోడ్లో ఆల్ కంటెస్టెంట్స్ నామినేషన్ అన్నమాట. నామినేటర్లోకి వచ్చేసారు. నామినేషన్లోకి ఆఖరికి కెప్టెన్ కూడా నామినేషన్లోకి వచ్చారు. కానీ బిగ్ బాస్ లాస్ట్లో ట్విస్ట్ ఇస్తూ కెప్టెన్ నామినేషన్లో ఉండాలా ఉండకూడదా అనేది మిగిలిన హౌస్మేట్స్ చేతులలో పెడుతున్నాం. వాళ్ళు ఓటేసి ఇమాన్యుయల్ నామినేషన్లో ఉండాలి అనుకుంటే నో అని పెట్టండి, ఉండకూడదు అనుకుంటే ఎస్ అని దగ్గర టిక్కు కొట్టి ఓటేయండి అంటారు. ఫస్ట్ తనుజను పంపిస్తే తనుజ నో పెడుతుంది. నేను తనుజ చెప్పి తను బాగా ఆడుతున్నాడు గేమ్ అది ఇది అని చెప్పి నో పెట్టి ఇలా వాలెట్ పేపర్లు వేస్తుంది. తర్వాత గౌరవ్ వచ్చి ఎస్ అని కొట్టి ఎస్ ఇది సెల్ఫీస్ సార్ అయినా సేవ్ అవ్వాలని చెప్పి అందులో వేస్తాడు. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. గౌరవ్ మీరు దేనికి ఎస్ అని కొట్టారంటే నామినేషన్లో ఉండకూడదని అంటే కరెక్ట్గానే కొట్టారంటే ఇక్కడ తనుజ కన్ఫ్యూజ్ అయ్యి ఇమాన్యుయల్ తోటి నేను నో కొట్టానంటే ఆడికి అర్థమైంది తెలుగు రానుడికి నీకు అర్థం కాలేదా అమ్మా అని చెప్పి అంటాడు. తర్వాత మళ్ళీ లాస్ట్లో తనుజని పిలుస్తాడు. మళ్ళీ తనుజ ఎస్ అని కొడుతుంది. రెండోసారి తనుజకు ఛాన్స్ ఇస్తాడు అన్నమాట బిగ్ బాస్, ఎందుకంటే తనకు అర్థం కాదు. అయితే ఇక్కడ హౌస్మేట్స్ అందరూ వెళ్ళి తనకి ఇమ్యూనిటీ రావాలని చెప్పి ఎస్ కొడతారు. ఒక బన్నీ గారు తప్ప బన్నీ గారు ఒక్కళ్ళు నో కొడతారు అన్నమాట. ఇక్కడ సంజన గారు అయితే 1000% తనకి ఇమ్యూనిటీ కావాలని చెప్పి ఎస్ కొట్టారు. నాకు ఇక్కడ అర్థం కాదా, ఇమాన్యుయల్ అడగచ్చు కదా, ఎవరు నేను నామినేషన్లోకి వస్తా ఎవరు నాకు నో కొట్టండి అని చెప్పచ్చు కదా. అటు ఇమాన్యుయల్ చెప్పడం, ఇక్కడ హౌస్మేట్స్ కూడా తన నామినేషన్లో రాకూడదని చెప్పి తనకి ఇమ్యూనిటీ రావాలని చెప్పి ఎస్ కొట్టేశారు అందరూ, ఒక బన్నీ గారు తప్ప. ఈరోజు అది జరిగింది. నామినేషన్స్ అయితే అంత ఫెయిర్ లేదు, అందరు సేఫ్ గేమ్ ఆడారన్నమాట. నాకైతే చాలా చిరాకేసింది. ఎపిసోడ్ కూడా అంత ఫెయిర్ లేదు. అందుకే బిగ్ బాస్ ఆల్ కంటెస్టెంట్స్ నామినేటెడ్ అని చెప్పేశారు. స్టార్టింగ్ వచ్చి బన్నీ గారు దివ్యానిక్తో మాట్లాడుకుంటారు. అదే నాగార్జున గారు చెప్పారు కదా సీరియస్ అవ్వు అది జనాలకు నచ్చుతుందని, అదే దివ్యానిక్తో చెప్తుంది. సీరియస్ అవ్వు అంటే మీరు విలన్ క్యారెక్టర్లు వేశారు కదా, ఇప్పుడు ఇమాన్యుయల్ కామెడీ చేస్తే జనాలకు నచ్చుతుంది, అదే కామెడీ చేయకుండా సీరియస్గా ఉంటే నచ్చదు. అలాగే మీరు కూడా సీరియస్గా ఉండాలి, ఎందుకంటే మీరు విలన్ క్యారెక్టర్లు వేశారు కాబట్టి ఆడియన్స్ అది ఆశిస్తున్నారు, అది కోరుకుంటున్నారని చెప్తే తర్వాత మళ్ళీ మార్నింగ్ సాంగ్ అదంతా అయిపోయినాక ఈరోజు నామినేషన్లో నన్ను ఇది కళ్యాణ్ తప్ప ఇంకెవరైనా నన్ను నామినేట్స్ చేస్తే వాళ్ళకు ఉండుద్ది నా చేతిలో అయిపోతారు. వీకెండ్లో పాయింట్లు తీసుకొని వచ్చి ప్రతి వారం ఒకరిని సెలెక్షన్ చేసుకుంటారు, సేఫ్ నామినేషన్లో ఒకరిని వేస్తారని ఇవాళ దివ్యనికితో కూడా చేసింది. అది పోయి గౌరవ్ నామినేట్ చేసింది. అది తర్వాత చెప్తా. ఓన్లీ కళ్యాణ్కి ఒక్కడికే నన్ను నామినేట్ చేయడానికి రైట్ ఉంది, ఎందుకంటే కళ్యాణ్ విషయంలో మోసం చేసింది కదా. కానీ ఇక్కడ కళ్యాణ్ కూడా నామినేట్ చేయడు దివ్యాని. ఇటు దివ్య తనుజ నామినేట్ చేయడు, తనుజ దివ్యాన్ని నామినేట్ చేయడు, కళ్యాణ్ దివ్యాన్ని నామినేట్ చేయడు. కానీ బన్నీ గారు దివ్యాన్ని నామినేట్ చేసుకున్నారు, అది బాగుంది. ఇంకా అలా మాట్లాడితే తర్వాత బన్నీ గారిని మీ నామినేషన్ పాయింట్లు ఏంటంటే ఎవరెవరు ఉన్నారంటే ఒకళ్ళ పేరు ఈమె అడుగుతుంది డైరెక్ట్గా, నిఖిల్ని నామినేట్ చేయొచ్చు కదా, నిఖిల్ని నామినేట్ చేయడానికి పాయింట్లు లేవా అంట. అదేంది ఇప్పుడు నిన్న నాగార్జున గారు తనుజది వీడియో ఇది చెప్పారు కదా, ఇలా కేఎన్ రాయడం తప్పు కదమ్మా అని. ఇది కూడా తప్పేగా, నిఖిల్ని నామినేట్ చేయమని ఎందుకు చెప్తుంది, అలా చెప్పకూడదు కదా, అది రాంగ్ అసలు అంటది. ఆ తర్వాత వచ్చి బన్నీ గారు చెప్తారు ముందే, నా నామినేషన్ లిస్ట్లో నువ్వు కూడా ఉన్నావు అంటే అవునా అయితే చూసుకుందాం పడండి అంటది. నామినేషన్ స్టార్ట్ అయితే బిగ్ బాస్ ఇక్కడ ఏమంటారంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరినే నామినేట్ చేసే అవకాశమే ఉంది, ప్లస్ 5 నిమిషాల టైమే ఉంటుంది. ఆ 5 నిమిషాల్లోనే మీకు చెప్పాల్సింది చెప్పేయాలా. గుర్తుపెట్టుకోండి, మీ నామినేషన్స్ జనాలకు కూడా నచ్చాలా, పాయింట్లు కరెక్ట్గా పెట్టండి అంటారు. ఇక్కడ అందరు సేఫ్ ఆడారు. మొత్తం బిగ్ బాస్ కూడా చిరాకేసింది. భరణినేమో ఇమాన్యుయల్ నామినేట్ చేసిండు, అదే పాత రీజన్. ఇక్కడ రీతు చౌదరి దివ్యానికితో నామినేట్ చేసిన పాయింట్లు బాగున్నాయి, ఇక్కడ రీతు చౌదరి బాగున్నాయి. అందరూ గౌరవం మీద పడ్డారబ్బా. గౌరవం మాత్రం బాగా డిఫెండ్ చేసుకుంటూ అయితే సూపర్గా డిఫెండ్ చేసుకుంటూ నాకైతే నచ్చింది గౌరవ్ డిఫెన్స్ అయితే. కాకపోతే లాస్ట్లో ఇంకా బిగ్ బాస్ కూడా వీళ్ళ నామినేషన్స్ ఏంది ఇలా చిరాక్ అని వీళ్ళకి షాక్ ఇస్తూ ఆల్ కంటెస్టెంట్స్ ఇది ఫస్ట్ ఇది లెవెల్ 1, లెవెల్ 2 ఉంది, మీ అందరు ఈ వారు నామినేషన్లోకి వస్తున్నారు అని చెప్పి అందరి నామినేషన్ వేసి ఇమాన్యుయల్కి ఒక్కడికి కెప్టెన్ కదా తనకి ఇమ్యూనిటీ కోసం వీళ్ళని ఓట్ వేయమంటే వీళ్ళందరూ ఇమాన్యుయల్కి ఇమ్యూనిటీ కావాలనుకుంటారు అంతే. ఈరోజు ఎపిసోడ్ అయితే నాకు అంతగా నచ్చాలి. అందరు సేఫ్ ప్లేయర్ అబ్బా, అందరు కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్ వీళ్ళందరూ సేఫ్ ప్లేయర్గా వేసేసారు. ఇక్కడ గౌరవ్ మీద నామినేట్ చేశారు, నిఖిల్ని నామినేట్ చేస్తారు. నిఖిల్ అంటే ఓకేలే, గౌరవ్ని
అదే పాయింట్ పట్టుకొని అందరూ అయిన దివ్య నిఖిత కూడా సేఫ్ ప్లేయర్. తనుజ నామినేట్ చేయకుండా గౌరవ్ నామినేట్ చేసింది అదే పాయింట్లు. రీతు చౌదరి బాగా డిఫెండ్ చేసింది, దివ్య నిఖిత డిఫెండ్ బాగా చేసింది. తనుజ పాయింట్లు ఉన్నాయి కానీ అది అంతా కాదు, ఎందుకంటే నిన్న దివ్య నిఖిత కెప్టెన్సీ నుంచి తీసేసింది, అది పెద్ద పాయింట్. దాని ప్రకారం నామినేట్ చేయాలి. నాకైతే ఇవాళ ఏదో నామినేషన్స్ అంతగా అయితే నచ్చలేదు, అంత ఫైర్ కూడా లేదు. ఏదో బన్నీ గారు కావాలని వచ్చినట్టు అనిపించింది, ఎందుకంటే వీళ్ళు ముందే డిస్కషన్ చేసుకుంటారు నేను దివ్యానికి తను నామినేట్ చేస్తున్నా అని. ఇంకా ముందే చెప్పేసి నాకు ఏముంటుంది, అదేదో వాంటెడ్లీ ఫైర్ వచ్చినట్టుంది, నాకైతే ఏమనిపించలేదు. ఓవరాల్గా అయితే ఈరోజు నాకు నామినేషన్స్ అయితే అంతగా అనిపించలేదు. ఆల్ కంటెస్టెంట్స్ నామినేషన్లో ఉన్నారు, ఇమాన్యుల్ తప్ప మిగతా 10 మంది నామినేషన్లో ఉన్నారు. 10th వీక్ 10 మంది కాదు 11. అవు తనుజ, కళ్యాణ్, ఇది రీతు చౌదరి, డిమాన్ పవన్, దివ్య నిఖిత, బర్నీ గారు, సుమన్ శెట్టి, నిఖిల్, గౌరవ్, సంజన గారు. 10 మంది నామినేషన్లో ఉన్నారు. ఒక ఇమాన్యుల్ తప్ప అందరు నామినేషన్లో ఉన్నారు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు ఓటేసుకోండి. ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నాకైతే ఈరోజు ఎపిసోడ్ అంతగా అనిపించలేదు, మాట్లాడుకోవడానికి పాయింట్లు కూడా లేవు. ఒకే పాయింట్ మీద గౌరవం మీద అదే పని చేశారు, నాకైతే అంతగా నచ్చలేదు. ఈరోజు ఎపిసోడ్ బాగా డిసప్పాయింట్. 10th వీక్ నామినేషన్స్ అంటే ఒక ఫైర్ ఉండాలి, అది బురద నామినేషన్స్ అంటే ప్రతి సీజన్లో హైలైట్ అన్నమాట. ఒక విన్నర్ని తయారు చేస్తుంది ఆ నామినేషన్స్. కానీ ఈసారి నామినేషన్స్ అంత బాగాలేవు, చప్పగా ఉంది. నాకు అస్సలు ఈరోజు ఎపిసోడ్ నచ్చలే. రేపు వచ్చేదో ఫిజికల్ టాస్కులు పెడతారనుకుంటే రాజు రాణి టాస్క్ పెట్టారు, కామెడీ టాస్క్. 10th వీక్లో కామెడీ టాస్కులు ఏంది నా నాయన, రణరంగం అన్నారు. ఏంది రణరంగం ఎక్కడ? ఆ భానుమతి, అది ప్రభావతి కోడిగుడ్ల టాస్కో లేదా పైనుంచి కాయిన్స్ వేసే టాస్కో ఏదో ఒకటి పెట్టచ్చు కదా, ఏంది ఇది? ఈ సీజన్ వీళ్ళే కావాలని ఫ్లాప్ చేస్తుండ్రు, బిగ్ బాస్ టీమే. కంటెస్టెంట్స్ది తప్పు ఉంటుంది, వీళ్ళు పెట్టే గేములు బట్టి ఉంటుంది. వీళ్ళు స్ట్రాంగ్ మంచి గేమ్లు పెడితేనే కదా గొడవలు అయితే కంటెంట్ వస్తుంది, అంతా వస్తుంది. రేపు ఆ కామెడీ టాస్క్లు పెడితే ఏమొస్తుంది? ఒక ఇమాన్యుల్కి ఒక్కటి మైలేజ్ వస్తుంది నాకు తెలిసి, మిగతా వాళ్ళందరూ వేస్ట్. ఆ నిఖిల్ గౌరవ్ అవుట్ ఈ వీక్ అయిపోతారు. ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే అంతగా నచ్చలేదు, రివ్యూ కూడా ఎక్కువ చేయడానికి కూడా మ్యాటర్ అయితే ఏం లేదు. సేఫ్ ప్లేయర్స్, అందరు సేఫ్ నామినేషన్స్. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కానీ బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.